హలో హాయ్ దిస్ ఈజ్ విషయ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చికెన్ బిర్యానీ. నాకు చాలా చాలా ఫేవరెట్. అండ్ దట్టు మా వదిన చేసే బిర్యానీ నాకు చాలా ఇష్టం అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. కాఫీ మా అన్నయ్యకి ఇస్తున్నాను, బట్ మా అన్నయ్య తాగే చూపిస్తాను. సిప్ కోసము ఆయన అందరు రక్తం తాగుతాడు. ఈయన తీసుకో, రక్తమే తాగుతాడు అందరిది ఇంత కాఫీ కోసం. ఫస్ట్ అయితే బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాము. నెక్స్ట్ చికెన్ అయితే మంచిగా వాష్ చేసేసుకొని అందులోకి ఫస్ట్ అయితే కర్డ్ వేసుకోవాలి. కొంచెం వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఇదైతే స్టార్ పువ్వు అది వేసిన తర్వాత మనము బే లీవ్స్, దాని తర్వాత అనాస పువ్వు అండ్ మేమైతే ఎవరెస్ట్ వారిది షాహీ బిర్యానీ మసాలా యూజ్ చేస్తాము. ఇది చాలా బాగుంటుంది. అండ్ కొంచెం చెక్క, ఒక 10 లవంగాలు అండ్ ఒక 6 యాలక్కీలు. దాని తర్వాత కొంచెం స్పైస్ ఉండాలి కాబట్టి కొంచెమే కారం అయితే వేసుకున్నాము, మరి ఎక్కువైతే వేసుకోవట్లేదు. టేస్ట్కి సరిపడే సాల్ట్ అండ్ మనం అందులోకి మంచిగా వాష్ చేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర ఇవి అయితే కంపల్సరీ, ఎందుకంటే వాటి నుంచి కూడా ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే నేను కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అయితే అలా అలా కలిపాను అనమాట. మొత్తం అంతా మా వదినే చేసింది, నేనైతే ఏం చేయలేదు. ఎవరు ఈమె? బిర్యానీ తింటారా అని అడుగు. తింటావా? హాయ్ చెప్పు. మిన్ను మిన్ను ఏం తింటున్నావు? ఇక్కడ చూడు, ఏం తింటున్నావు నువ్వు? బిర్యానీ. మమ్మీ ఆయిల్ మిన్ను బిర్యానీ ఇష్టమా? ఎంత ఇష్టం? అంత ఇష్టమా? తింటావా మరి ఇప్పుడు? మిన్ను అత్తకి బటర్ వావ్ మిన్ను సూపర్. యోగా నేర్చుకున్నావా? వావ్ యోగా. ఏది చెప్పాలా? అమ్మ చికెన్ చేస్తుంది. అమ్మ చికెన్ చేసింది. అమ్మ చికెన్ చేసింది. అమ్మ చికెన్ చేసింది. మంచిగా చికెన్ అంతా మ్యారినేట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాము. మేమైతే ఇక్కడ టోటల్గా 6 మెంబర్స్ ఉన్నాము. సో ఒక 5 కప్స్ తీసుకున్నాము చిన్న కప్తో. మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువ కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ అయితే వేసేసేయాలి. ఇక్కడ మా వదిన అదే మంచిగా వాష్ చేస్తూ ఉంది. ఇక్కడైతే మా మిండు పాప చికెన్ బిర్యానీ చాలా ఫేవరెట్ తనకి. ఇట్లా పట్టుకో, ఇలా పట్టుకో. ఏం మిన్ను? ఆట బిహా. మనం దీంట్లోకి ఏం వేయమా? ఇక్కడ ఇంకా మనకి రైస్ అయితే మంచిగా బాయిల్ అయింది, అంటే ఒక 80% అయితే బాయిల్ అయిపోయింది. ఇంకా మనమైతే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ని. సో ఆ చికెన్ మీద మంచిగా మనం లేయర్గా వేసేసుకుందాము. మంచిగా అంటే మరీ రైస్ ఎక్కువ బాయిల్ అవ్వకూడదు, కొంచెం ఒక 80% బాయిల్ అయితే సరిపోతుందంట. సో నేనైతే ఎప్పుడు చేయలేదు, నాకు రాదు కూడా. నేను రీసెంట్గానే చేస్తూ ఉన్నాను ఇంట్లో చికెన్ చేయడము, ఇంకా బిర్యానీ వరకు అయితే నేను వెళ్ళలేదు.
సో మా వదిన ఎక్స్పర్ట్ అనమాట చికెన్ బిర్యానీ చేయటంలో, చాలా చాలా బాగా చేస్తారు. మంచిగా అంతా స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా పైన అయితే గీ వేసుకున్నాం టేస్ట్ కోసము. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకున్నాము. స్టార్టింగ్లో మనం చేసి పెట్టుకున్నాం కదా, సో అవన్నీ కూడా మంచిగా వేసేసుకొని స్ప్రెడ్ అయితే చేసేసుకొని మనం మళ్ళీ ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మంచిగా. అండ్ పైన మనము ప్లేట్ పెట్టేసి కుక్కర్ మీద వెయిట్ పెట్టాలి. మేమైతే మా ఇంట్లో రోల్ ఉంది పెద్దది, ఆ రోల్ అయితే పెట్టేసాము. ఒక 10 మినిట్స్ మంచిగా లోలో పెట్టేసుకో, ఫస్ట్ 5 మినిట్స్ హైలో పెట్టేసుకొని తర్వాత ఒక 10 మినిట్స్ లోలో పెట్టుకోవాలి. అప్పట్లోగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా బిర్యానీ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా వచ్చి కూర్చుంటే వీళ్ళు ఈవినింగ్ గిఫ్ట్ షాప్కి వెళ్ళారనమాట. సో అక్కడ తెచ్చుకున్నారు ఈ టాయ్స్ అయితే. ఒక చిన్న కెమెరా అనమాట. సో అది ఇలా ఇట్లా ఫ్లాష్ నొక్కంగానే మనకి అలా టాయ్స్ వస్తాయి గోడ మీద. సో ఇంకా మేమైతే ఇంకా ఒకసారి బిర్యానీ చూద్దామని అయితే వచ్చేసాం. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా. ఒక్కసారి చూడండి పొగలు పొగలు ఎంత మంచిగా అనిపించిందో, చాలా బాగుంది. టేస్ట్ కూడా అస్సలు స్పైసీగా కూడా అనిపించలేదు, ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి చూసారా ఎంత బాగుందో. ఇంకా మా వాడికి అసలే చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అనమాట. సో మా ఐరా అయితే అంతగా ఏమీ తినదు, ఓన్లీ ఈ మధ్య అయితే మానేస్తూ ఉంది ఆమెమో, కొంచెమే రైస్ మాత్రమే తింటా ఉంది. ఇంకా మా లడ్డు పాప అయితే చికెన్ అంటే చాలా ఇష్టం, బట్ కానీ ఆ రోజు ఏమో మరి కొంచెమే తిన్నది. ఇంకా ఇప్పుడైతే టేస్టింగ్ టైం అనమాట. సో సాల్ట్ సరిపోయిందా లేదా అని మా వదిన చూడమన్నది. సో నేనైతే చూసేసాను, చాలా బాగుంది. మంచిగా మా అమ్మ ఏమో లెమన్ ఆనియన్ మంచిగా గోసిచ్చింది. ఇంకా మంచిగా పెట్టుకొని తింటా ఉంటే పక్కన నుంచి మా అన్న తినమ్మ తిను తల్లి బాగా తినేసి ఇంకా మీ ఇంటికి వెళ్ళిపో అంటా ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మేము మా అన్న వాళ్ళు ఒకటే అపార్ట్మెంట్లో ఉంటామన్నమాట. సో ఏం చేసినా పైనకు వచ్చి తినేసి వెళ్తూ ఉంటాను నేను, అంటే నాన్ వెజ్ చేస్తే అనమాట, అన్నీ కాదు. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.